హలో హలో అసలుకి అర్థం కాదు ఇలా చెప్తాను. హలో హాయ్, హాయ్ బ్రో. మీ పేరు? హాయ్ బ్రో. నా పేరు జీవన్. జీవన్, చైనా నుంచి ఒక రోబోట్ వచ్చింది, మాట్లాడతావా? మాట్లాడతా. మాట్లాడు. అర్థమైంది ఏం చెప్పిందో? అసలు అర్థం కాలేదా? మెంటల్ వేసిందంటే తిక్కలు దాను. ఓకే జీవన్, రావణ్ కి తమ్ముడువా? రావణ్ కి తమ్ముడు జీవన్ వా నువ్వు అంటున్నా. అదే అదే. ఓకే, నా గెటప్ ఎలా ఉంది చెప్పవా? అందుకే నూడిల్స్ బండ్లో పనిచేయడం మానే అని చెప్పా. నీ కుళ్ళు, నేను బాగున్నాను ఈ రోజు. అందరూ జీవన్ ఏం చేస్తుంటావు? జీవన్ టీవీ చూస్తా ఉంటాడు. పంచ్ అంటే చదువుకోవడం, జాబ్ చేయడం అట్లాంటివి ఉన్నాయా మరి మధ్య మధ్యలో? ఏం జాబ్? జాబా? ఏం జాబ్? వాచ్మెనా? 6th 7th క్లాస్ గుంటాడు, వాచ్మెన్ జాబ్ అంటున్నాడు. జీవన్ వాచ్మెన్ జాబ్ చేస్తున్నావా? అమ్మాయిలకి ఇందాను వాచ్మెన్ అను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తావు? అంటే నీకు నచ్చిన సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ లో ఏంటి మీ డొమైన్ ఏంటి? ఏ డొమైన్? బానే కవర్ చేస్తున్నావు భయ్యా రాకుండా. జీవన్ ఏ క్లాస్ చెప్పు? మేనేజర్ పేరు చెప్పు. ఇప్పుడు అసలు చెప్పు, ఏ క్లాస్ చదువుతున్నావు? 10th అయిపోయిందా ఎగ్జామ్స్? నాన్న పోతే 10th. ఇప్పుడు పోతే ఏంటి? పోతే 9th పోతే. సరే జీవన్, నీకు 1 కోటి రూపాయలు దొరికే జీవన్, ఓకే? నీకు నాకు దొరకవలే అనుకో. థింక్, సపోజ్ ఫర్ సపోజ్ ఫోన్ నువ్వు ఎరుపప్పునే అనుకుందాం, మన ఇద్దరం ఎరుపప్పులు అనుకుందాం, మనకి దొరికింది అనుకుందాం. ఆ 1 కోటి రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? నువ్వేనన్నా, నీకు 1 కోటి రూపాయలు దొరికింది అనుకో, దాన్ని ఎలా ఖర్చు పెడతావు? గోల్డ్ కొంటావా లేదంటే ల్యాండ్? అమ్మాయిని పెళ్లి చేసుకోవా? ఇంకా చిన్న పిల్లాడు కదా, 10th క్లాస్. చెప్పని పెళ్లి చేసుకుంటావా? ఇంకా ఇంకేం కొనుక్కుంటావు? పడిందా? నవ్వావు కదా, వేసాడా మళ్ళీ నీకు కూడా? జీవన్ ఓకే, ఇంకా ఏం కొనుక్కుంటావు? అంతేనా? ఓకే, చక్కగా ఆయన చెప్పిన వాటిలో కూడా ఏం చెప్పాడు చూడు. ఇల్లు కొనుక్కుంటా అన్నాడు, చక్కగా షాప్ పెట్టుకుంటా అన్నాడు, అన్ని ఫోన్, అన్ని ఇన్వెస్ట్మెంట్స్, మంచి ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పాడు జీవన్. వెరీ గుడ్. నన్ను కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు. మరి అది కూడా నేను పెళ్లి చేసుకుని 1 కోటి రూపాయలు లాగిపోయాను. జీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మో, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు బాగున్నారా? చాలా బాగున్నాం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం మేము కూడా. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది కొత్తపేట అమ్మా. కొత్తపేట? ఏ కొత్తపేట? ఇక్కడ హైదరాబాద్ కొత్తపేట, ఊర్లో కొత్తపేట? తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట. ఓకే, ఏం చేస్తుంటారు సత్యనారాయణ గారు? వ్యవసాయం చేస్తూ ఉంటాం. నేను కాల్ చేసాను, కట్ అయింది. ఓ సరే, ఈ రోజు మాట్లాడుకుందాంలేండి. చెప్పండి ఏంటి విశేషాలు? ఏంటి టాపిక్ ఈరోజు? టాపిక్ ఏంటంటే, నాకు 1 కోటి రూపాయల లాటరీ తగిలింది. వాళ్ళకి మీకు 1 కోటి రూపాయలు దొరికింది అనుకోండి, ఓకే, మీరు ఏం చేస్తారు? ముందు మీకన్నారండి. అంటే నాకు దొరికింది, నేను అంతా కూడా ఖర్చు పెట్టేసి బంగారాలు, చీరలు, గాజులు ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట. నేనేమంటున్నానంటే, అనవసరంగా డబ్బు ఖర్చు వేస్ట్ చేసో ఒక ల్యాండ్ కొనాల్సింది, లేకపోతే ఒక ఇల్లు కొనాల్సింది అని అంటున్నా నేను. మీరేమంటారు? నేనైతే మా మేడం కి 1 కోటి రూపాయలు బంగారం కొందాం అనుకుంటున్నా. అబ్బా, 1 కోటి రూపాయలు బంగారం కొనేస్తారండి? ఆ బంగారం కూడా ఇన్వెస్ట్మెంటే కదా. వేసుకొని ఇస్తారా? 1 కోటి రూపాయల బంగారం మెల్ల వేసుకొని ఇస్తారా? వేసుకోవచ్చండి, మీ 1 కోటి రూపాయలు మీ ఇష్టం అండి. కోటీశ్వర్లు. 1/2 కిలో అన్నారు కదా, 1/4 కిలో అన్నారు. అంటే నేనన్నా ఇంట్లో వేసుకొని ఫోటో దిగి పెట్టుకోవాల్సింది. బయట అనవసరం కదా. బయట ఇలాంటి దొంగలు ఉంటారు, జాగ్రత్త. గోల్డ్ ఎక్కువ వేయద్దు. ఓకే ఓకే, ఆ విషయంలో మాత్రం నకిలీ వేసుకుంటాం. కానీ అలాని కాదండి, యాక్చువల్ గా అసలు 1 కోటి రూపాయలు దొరికితే మీరు నిజంగానే బంగారం కొంటారా?
లేదు సరదా అలా అన్నాను. ఒక బంగారం ₹1,00,00,000 కొనుక్కుని ఏం చేసుకుంటాం, అదేనండి. ఒక హౌస్ కొనుక్కుంటాను. రైట్. ఎందుకు హౌస్ కొనుక్కోవాలి? మాకు చిన్న హౌస్ అయిపోయింది, మాది పెద్దదే, మంచి హౌస్ కొనుక్కుందామని. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది చిన్న హౌస్. ఓకే, అంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ లా యూజ్ చేస్తారా? ఓకే ఓకే. హలో. హలో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నవీన్ కుమార్ అండి. నవీన్ కుమార్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు? మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అండి. రియల్ ఎస్టేటా? సూపర్. మిమ్మల్ని అడగాలి క్వశ్చన్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఇంతకి? నేను భీమవరం నుంచి కాల్ చేస్తున్నాను. భీమవరం బుల్లోడా పాలు కావాలా, మురి పాలు కావాలా? నేదడకు, దూరంగా ఉండు. ఓకే, ఎనీవేస్, సో నవీన్ గారు చెప్పండి. ఏంటి మీ మ్యారీడా అన్మ్యారీడా? మ్యాచెస్ చూస్తున్నారండి ఇంట్లో. అన్మ్యారీడా? నాలాంటి అమ్మాయి కావాలా? అమ్మో వద్దు. ఎందుకు అలా అన్నారు మీరు? వద్దని అంటే నీకు అంత కోనసీమ అటు చూద్దామని ఆలోచన. అమ్మాయి నాలాంటి అమ్మాయి కావాలా అంది. అంటే నా అంత అందంగా ఉండాలా? అనగానే ఎవరు అమ్మో వద్దు బాబోయ్ అన్నారు చూసావా? నీకు అంత నవ్వు ఎందుకు వచ్చింది? ఎందుకంటే నాకు నవీన్ గారికి అర్థమైంది ఎందుకో అని కదండి. అలా నేను అలిగాను, నేను బుంగమూతి పెట్టుకుంటున్నాను, మీరు మాట్లాడవు కదా అమ్మాయి. నవీన్ గారు థ్యాంక్ యూ అండి, మీరు మొత్తానికి అమ్మాయిని మాట్లాడనివ్వకుండా చేశారు. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ₹1,00,00,000 మీకు దొరికింది అనుకోండి, మీరు ఏం చేస్తారా? ₹1,00,00,000 బంగారం కొంటారా, ల్యాండ్స్ కొంటారా? నాకు దొరికితే నేనేం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేది ఏంటంటే ఒక 50 లక్షలు మనకి ఎలాగ రాజధాని కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి డొనేషన్ ఇస్తానండి ముందు. దేనికి? మాకు రాజధాని లేదు కదండి, ఏపీకి రాజధాని లేదు కదా. రాజధాని లేదంట వాళ్ళకి. రాజధాని లేదంటున్నారా? నాకు అర్థం కాలేదు. ఏపీలో రాజధాని కట్టలేకపోయారు కదా, ఏపీలో రాజధానికి ఒక 50 lakhs ఇస్తానండి డొనేషన్. వండర్ఫుల్. మిగతా 50 lakhs మధ్యకి ఎలాగ మ్యారేజ్ ఎంజాయ్ చేయలేం కాబట్టి బ్యాంక్. చెప్పండి. బ్యాంక్ పట్టాయి అన్ని రౌండ్ అప్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఒక కారు, ఒక హౌస్ ఏదన్నా ఉంటే. వండర్ఫుల్. ఆ 50 lakhs లో హౌస్ వస్తుందండి మరి? వస్తుందండి, చిన్నగా నాకు గెస్ట్ హౌస్ సరిపోతుంది. ఈ అమ్మాయి ఏమంటుందంటే ఎందుకు హౌస్లు గీసులు బంగారాలు కొనుక్కోవడం, చక్కగా గ్రూమింగ్ షాపింగ్ తిరిగేసి మొత్తం ఖర్చు పెట్టాలి కదా అంటుంది. షాపింగ్ వాళ్ళ మేకప్ చేసే ఖర్చు ₹1,00,00,000 కాదండి, 10 కోట్లైనా సరిపోదు. అందుకే మీరు ఇందాక వద్దు బాబోయ్ అన్నారు కదా. నాది నవీన్ గారు, నాది అసలు మేకప్ లేదు ఫేస్ లో, నాదంతా నాచురల్ బ్యూటీ. చూసావా? ఇది స్క్రీన్. అవునవును తెలుస్తుంది. మేకప్ తీసిందా చూడాలి, పారిపోతాం ఇంటికి.